Hi guys, welcome or welcome back again. Today we are going to discuss one of the important questions from fourth semester of physics, that is longitudinal vibrations of a bar fixed at both the ends. సో బేసిక్గా ఒక బార్ ఉంది. సో దాని లోపల లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో అయితే ఆ బార్ ఏదైతే ఉందో అది బోత్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్కి సంబంధించి అవి ఫిక్స్డ్ ఉన్నాయి. సో ఈ కేసులో మనం ఆ లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఎలాగ జరుగుతాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్గా లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ అ బార్ ఫిక్స్డ్ ఎట్ ది బోత్ ది ఎండ్స్. సో అయితే ఇందులో మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ ఈ బార్ లాంగిట్యూడినల్ వేవ్ యొక్క జనరల్ ఈక్వేషన్ తీసుకుంటాం మనం, జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఈక్వేషన్ అని చెప్పేసి. సో దాని జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దానికి మనం ఈ బార్ యొక్క కండిషన్స్ని అప్లై చేస్తాం. దట్ ఈస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ అని చెప్పినాం కదా. సో ఆ ఫిక్స్డ్ కండిషన్స్ని అప్లై చేసుకొని దాని ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఆ తర్వాత ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసినాక దాని వైబ్రేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని డయాగ్రామటికల్గా రిప్రజెంట్ చేస్తాం. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మ్యాథమెటిక్స్. కొంచెమే జస్ట్ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, డెరివేషన్ కూడా ఈజీగా ఉంటుంది. సో అవి ఆ 4 పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి, 4 పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను ఎండింగ్లో చెప్తా. కానీ అంతకంటే ముందు ఇక్కడ మనం బార్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ అని తీసుకున్నాం కదా. సో బోత్ ది ఎండ్స్ ఏదైతే ఫిక్స్డ్ ఉందో వాటిని ఏమంటారు అని అంటే బేసిక్గా బౌండరీ కండిషన్స్ అని చెప్పేసి చెప్తాం. సో బౌండరీ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్ అనే కాదు 3 డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తాం సేమ్ టాపిక్ మీద. అంటే బార్ ఫిక్స్డ్ ఎట్ ది బోత్ ది ఎండ్స్ అండ్ దెన్ ఫిక్స్డ్ ఫ్రీ బార్ అని చెప్పేసి ఒకటి, అండ్ దెన్ ద బార్ ఫ్రీ ఎట్ బోత్ ది ఎండ్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఉండడం అండ్ దెన్ ఒక సైడ్ ఫిక్స్డ్ ఉండి ఒక సైడ్ ఫ్రీ ఉండడం, లేదంటే బోత్ సైడ్స్ కూడా ఫ్రీ ఉండడం అని చెప్పేసి 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం డిరైవ్ చేస్తుంటాం ఈక్వేషన్స్ని. సో అయితే దీని మీద బౌండరీ కండిషన్స్ గురించి మీకు ఒక పాయింట్ తెలియాలి. ఏంటది అని అంటే ఫిక్స్డ్ ఉందనుకోండి, ఫిక్స్డ్ ఉంటే y = 0 తీసుకుంటాం. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ = 0 అని చెప్పేసి. అంటే ఫిక్స్డ్ ఉంటే డిస్ప్లేస్మెంట్కి చాయిస్ ఉండదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ = 0 తీసుకుంటాం. ఆ తర్వాత అదే ఫ్రీ ఉందనుకోండి, ఫ్రీ ఉంటే dy/dx = 0 అని చెప్పేసి తీసుకుంటాం. సో ఈ 3 కేసెస్ అప్పుడు కూడా ఫిక్స్డ్ ఫ్రీకి ఫిక్స్డ్ ఉంటేనేమో y = 0, ఫ్రీ ఉంటేనేమో dy/dx = 0 అని చెప్పేసి ఉంటాయి బౌండరీ కండిషన్స్. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఆ 3 డెరివేషన్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఈరోజు మనం వీడియోలో మాత్రం ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ తీసుకుంటున్నాం కదా. సో ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ అంటే ఫిక్స్డ్ బార్. సో ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ అంటే y = 0, y = 0నే ఉంటుంది 2 కేసెస్లల్లో. అదే ఫిక్స్డ్ ఫ్రీ అనుకోండి, ఫిక్స్డ్దేమో y = 0, ఫ్రీ అంటేనేమో ∂y/∂x = 0. ఆ తర్వాత బార్ ఫ్రీ ఎట్ బోత్ ది ఎండ్స్ అనుకోండి, ఫ్రీ. సో ఫ్రీ అంటే ∂y/∂x = 0 అండ్ దెన్ అగైన్ ∂y/∂x = 0. సో బేసిక్గా ఈ కండిషన్స్ వేరే క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి, ఈ క్వశ్చన్కి మాత్రం ఇది ఒక్కటి యూజ్ చేసుకుంటే చాలు. అండ్ ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 0 అండ్ L ఉంటాయి. అంటే ఇనీషియల్గా డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఇనీషియల్గా స్టార్టింగ్ పాయింట్లో 0 ఉంటుంది. ఆ తర్వాత L తీసుకుంటాం, దట్ ఈస్ లెంత్ ఆఫ్ బార్ L అని చెప్పేసి తీసుకుంటాం. సో నేను మీకు ఇనీషియల్గానే చెప్పిన ఫస్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ తీసుకొని దాంట్లో బౌండరీ కండిషన్స్ని అప్లై చేయాలని చెప్పేసి. సో లాంగిట్యూడినల్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ బార్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఎట్ బోత్ ది ఎండ్స్ క్వశ్చన్లో ఫిక్స్డ్ బార్ తీసుకుంటున్నాం మనం. సో అయితే అకార్డింగ్ టు జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్, జనరల్ సొల్యూషన్ ఏముంది చెప్పండి, y = a1 sin of ωt - kx, a2 sin ωt + kx + b1 cos of ωt - kx + b2 cos ωt + kx అని చెప్పేసి ఉంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం దీన్ని. సో అనుకున్న తర్వాత అకార్డింగ్ టు బౌండరీ కండిషన్స్ ఏమని చెప్పుకున్నాం మనం, ఫిక్స్డ్ ఉంటే y = 0, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ = 0, ఫిక్స్డ్ కాబట్టి y = 0. అండ్ దెన్ ఇనీషియల్గా x వాల్యూ 0 ఉంటుంది అండ్ దెన్ ఆ తర్వాత ఆఫ్టర్ సర్టెన్ టైం t x = L కన్సిడర్ చేస్తాం. సో అయితే ఇవి మనకి బౌండరీ కండిషన్స్. బేసిక్గా బౌండరీ కండిషన్స్ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ జనరల్ సొల్యూషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, మొత్తం డెరైవ్ చేసేయచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో y = 0, x = 0 ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అయితే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, సో ఈ y = 0, x = 0 అయిందనుకోండి, ఇక్కడ ఏమొచ్చేస్తుంది y = 0 వచ్చేస్తుంది. ఆ తర్వాత a1 sin ωt - kx, x ప్లస్లో 0 పెట్టుకుంటే ఈ kx టర్మ్ మొత్తం వెళ్ళిపోతుంది, జస్ట్ sin ωt మాత్రం మిగిలిపోతుంది. సో a1 sin ωt సేమ్ వేలో ప్లస్ a2 sin ωt, ఇక్కడ x 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో సేమ్ వేలో b1 cos ωt, kxలో k × 0 0నే కాబట్టి దిస్ టర్మ్ విల్ బి 0.
సేమ్ వేలో b2 కాస్ ఒమేగా టీ మిగులుతుంది. ఇక్కడ x = 0 కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లలో నుంచి ఏం చేద్దామంటే సైన్ ఒమేగా టీ కామన్ తీద్దాం. తీస్తే 0 = a1 + a2 ఆఫ్ సైన్ ఒమేగా టీ రాయొచ్చు. సేమ్ వేలో ఇక్కడ b1 b2ని కామన్ తీసినాం అనుకోండి, b1 + b2 ఆఫ్ కాస్ ఒమేగా టీ రాయొచ్చు. ఇప్పుడు a1 + a2 = 0, లేదంటే b1 + b2 = 0 అవుతుంది. ఎందుకు అని అంటే చూడండి, నార్మల్గా ఇప్పుడు బోత్ సైడ్స్ కంపేర్ చేసినాం అనుకోండి, ఇక్కడ సైన్ ఒమేగా టీ టర్మ్ ఉండి ప్లస్ కాస్ ఒమేగా టీ టర్మ్ ఉండింది అనుకోండి, సో సైన్ ఒమేగా టీ కోఎఫిషియంట్ని కాస్ ఒమేగా టీ కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేసేవాళ్ళం. కాబట్టి ఇక్కడ ఓన్లీ 0నే ఉంది. సో 0నే ఉందంటే సైన్ ఒమేగా టీ టర్మ్ ఇక్కడ 0నే ఉండి ఉంటుంది. సో a1 + a2 సైన్ ఒమేగా టీ = 0 కన్సిడర్ చేస్తే సైన్ ఒమేగా టీ కెనాట్ బి 0. సో హెన్స్ a1 + a2 = 0 అని చెప్పేసి రాస్తే ఇప్పుడు నేను a2 వాల్యూ ఏం రాయొచ్చు, a2 = -a1 అని రాయొచ్చు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. సేమ్ వేలో b1 + b2 ఆఫ్ కాస్ ఒమేగా టీ = 0. అంటే ఏం లేదు చూడండి, RHSలో కాస్ టర్మ్స్ ఉన్నాయి, LHSలో లేవు. సో ఈ కాస్ టర్మ్ని 0గా కన్సిడర్ చేసినాం. సేమ్ వేలో సైన్ టర్మ్ని 0గా కన్సిడర్ చేసినాం. సైన్ ఒమేగా టీ 0 కాకపోతుండే, సో a1 + a2 0 అయింది. సేమ్ వేలో కాస్ ఒమేగా టీ కెనాట్ బి 0, సో b1 + b2 0 అయింది. సో అయిన తర్వాత దీంట్లో నుంచి నేను b2 = -b1 అని రాయొచ్చు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. సో అయిన తర్వాత ఇప్పుడు నాకు a2 వాల్యూ వచ్చింది, b2 వాల్యూ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ a1 అండ్ b1. సో వస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటి రెండింటిని తీసుకెళ్ళి ఇనీషియల్గా మన దగ్గర జనరల్ సొల్యూషన్ ఉంది చూడు, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. అంటే ఇప్పుడు నా దగ్గర a2 ప్లేస్లో ఏముంది, -a1 ఉంది. సో ఇక్కడ నాకు -a1 వచ్చేస్తుంది. సేమ్ వేలా b2 వాల్యూ ఏమొచ్చింది, -b1 వచ్చింది. సో ఇక్కడ -b1 అండ్ దెన్ ఇక్కడ a2 ప్లేస్లో -a1 సబ్స్టిట్యూట్ చేస్తాను నేను ఇప్పుడు. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్స్ 4 and 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు మొత్తం మీద ఇక్కడ a2 ప్లేస్లో -a1 వచ్చేసింది, b2 ప్లేస్లో -b1 వచ్చేసింది. వచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే సైన్ ఆఫ్ a - b ఫార్ములాని యూజ్ చేస్తాం. సైన్ ఆఫ్ a - b వాల్యూ ఏంటి చెప్పండి, సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b, అంతే కదా. సో అది యూజ్ చేసిన నేను. a ప్లేస్లో ఒమేగా టీ ఉంది, b ప్లేస్లో kx ఉంది. సో సైన్ a ఒమేగా టీ కాస్ b అంటే b ప్లేస్లో kx. సేమ్ వేలా కాస్ a సైన్ b వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ kxకి సైన్ ఆఫ్ a + b ఫార్ములా యూజ్ చేసినాం. యూజ్ చేస్తే ఏమొస్తుంది, సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b వస్తుంది. సైన్ ఒమేగా టీ కాస్ kx ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ kx వస్తుంది యాక్చువల్గా అయితే. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, -a1 ఉంది. a1 అయితే బయటికి తీసినాం, కానీ మైనస్ ఇక్కడనే ఉండింది. సో మైనస్ ఇక్కడనే ఉంటే ఈ సైన్ ఆఫ్ a + bలో వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇవి రెండు టర్మ్స్ మైనస్ అయిపోయినాయి అంతే. బేసిక్గా ఈ రెండు టర్మ్స్ పాజిటివ్ ఉండే, కానీ ఇక్కడ బయట మైనస్ ఉండడం వల్ల మైనస్ అయిపోయినాయి అంతే. సో ఆ తర్వాత సేమ్ వేలో కాస్ ఆఫ్ a - b ఫార్ములా, కాస్ ఆఫ్ a + b ఫార్ములా యూజ్ చేసినాం. కాస్ ఆఫ్ a - b ఫార్ములా ఏముంది చూడండి, నేను ఇక్కడ రాసేస్తాను. కాస్ ఆఫ్ a - b = కాస్ a కాస్ b ప్లస్ సైన్ a సైన్ b. సేమ్ వేలో కాస్ ఆఫ్ a + b ఫార్ములా కూడా రాసేసుకుంటే ఏమొస్తుంది, కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b వచ్చేస్తుంది. ఇక్కడ 4 ఫార్ములాస్ రాయండి, సైన్ ఆఫ్ a + bది, కాస్ ఆఫ్ a + b అండ్ దెన్ కాస్ ఆఫ్ a - b, సైన్ ఆఫ్ a - b. 4 ఫార్ములాస్ నేను సపరేట్ రాసేది ఉండే. సో కాస్ ఆఫ్ a + bకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అయితే కానీ అంతకంటే ముందు చూడండి, ఇక్కడ -b1 ఆఫ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ kx ఉంది. సో ఉంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే రెండు టర్మ్స్ల నుంచి b1 బయట రాసుకున్నా. సో b1 బయట రాసుకుంటే ఇక్కడ మైనస్ ఉండింది. సో ఈ మైనస్ ఏదైతే ఉందో ఈ వాల్యూస్తోని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ కాస్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉంది ఫస్ట్, కాస్ టర్మ్స్ అన్నీ. కానీ మైనస్తో మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండు టర్మ్స్ దట్ ఈస్ కాస్ ఒమేగా టీ కాస్ kx అనేది నెగిటివ్ అయిపోయింది. సేమ్ వేలో సైన్ ఆఫ్ a - b ఏదైతే ఉందో అది నెగిటివ్ ఉండింది, కానీ తర్వాత పాజిటివ్ అయిపోయింది అంతే. సో అయితే ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం చేయొచ్చు, ఈ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ఉంది, క్యాన్సిల్ చేసేయచ్చు. సేమ్ టర్మ్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో క్యాన్సిల్ అయిపోయినాయి. దట్ ఈస్ లైక్ +a - a అనమాట. ఈ విధంగా ఈ రెండు టర్మ్స్ సిమిలర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఏం మిగులుతాయి, కాస్ ఒమేగా టీ సైన్ kx, కాస్ ఒమేగా టీ సైన్ kx ఉన్నాయి, రెండు సిమిలర్ టర్మ్స్. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, -2
కాస్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ అవుతుంది. ఆ తర్వాత బయట A1 ఉంది కాబట్టి A1తో మల్టిప్లై చేసిన. సేమ్ వేలో సెకండ్ టర్మ్లలో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇవి రెండు మిగులుతాయి. దట్ ఈస్ 2 సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఆ తర్వాత B1తో మల్టిప్లై చేస్తే 2B1 సైన్ ఒమేగా టీకి సైన్ కేఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ దిస్ y వాల్యూ కదా. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసుకున్నాం. రెండు టర్మ్స్ల నుంచి సైన్ కేఎక్స్ సిమిలర్గా ఉంది కాబట్టి కామన్ తీసినాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. సో అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు జస్ట్ ఒకటే బౌండరీ కండిషన్ని యూజ్ చేసుకొని తెచ్చుకున్నాం ఇదంతా. అంటే ఇనీషియల్గా ఇవి రెండు యూజ్ చేసుకుంటే A1 A2 వాల్యూస్ వచ్చి ఉండే ఆ A1 A2 వాల్యూస్ని దీంట్లో తెచ్చి సైన్ ఆఫ్ A మైనస్ B ఆ ఫార్ములాస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఇది ఈ ఈక్వేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెకండ్ బౌండరీ కండిషన్ని కూడా ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ x ఈజ్ ఈక్వల్ టు L అని చెప్పేసి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3 ఉండింది కదా. దీన్ని మనం ఇప్పుడు మన ప్రజెంట్ ఈక్వేషన్ 6లో యూజ్ చేయబోతున్నాం. సో ఫ్రమ్ 3 and 6 సో అంటే ఏం చేస్తాం ఇప్పుడు మనం y ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు L సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే. సో చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ సైన్ KX ప్లేస్లో మాత్రమే సైన్ KL వచ్చేస్తుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2A1 కాస్ ఒమేగా టీ ప్లస్ 2B1 సైన్ ఒమేగా టీ సైన్ KL. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఒమేగా టీ అండ్ దెన్ సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ కెనాట్ బి 0 కాబట్టి బోత్ సైడ్స్ ఈక్వేట్ చేసుకుంటే ఓన్లీ సైన్ KL కెన్ బి 0. సో సైన్ KL ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి మనం ఏం చేస్తాం A ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. సో ఇది కూడా సేమ్ వేలో AB ఉంది. A ఈజ్ ఈక్వల్ టు 0 B ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి కానీ ఈ టర్మ్స్ కెనాట్ బి 0 కాబట్టి జస్ట్ B ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాస్తున్నాం. దట్ ఈస్ A కెనాట్ బి 0 సో B ఈజ్ ఈక్వల్ టు 0 సైన్ KL ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అయితే 0 ఎప్పుడు వస్తుంది చెప్పండి సైన్ వాల్యూస్లలో సైన్ n పైకి వస్తుంది. దట్ ఈస్ ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి సైన్ పై అంటే సైన్ 180 మైనస్ 0 దట్ ఈస్ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సేమ్ వేళ సైన్ n పై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సైన్ KL ఈజ్ ఈక్వల్ టు సైన్ పై రాయొచ్చు. రాసిన తర్వాత సైన్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది KL ఈజ్ ఈక్వల్ టు n పై అయిపోతుంది. వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పేసి రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం సో K వాల్యూ బేసిక్గా మనకి తెలుసు. నార్మల్గా మనకి ఈక్వేషన్స్లలో వేవ్స్ దట్ ఈస్ వేవ్స్లలో మనకి K కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ K ఈజ్ ఈక్వల్ టు 2π/λ అని చెప్పేసి. సో K ఈజ్ ఈక్వల్ టు 2π/λ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన అనుకో చేస్తే ఏమొస్తుంది 2π/λ ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు n పై అయిపోద్ది. సో అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మన దగ్గర ఏముంది 2π/λ ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు n పై ఉంది. సో అయితే బేసిక్గా మనం లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ని రిప్రజెంట్ చేద్దాం అనుకుంటుంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలని నేను ఇనిషియల్గా చెప్పినా నీకు. సో అయితే ఫ్రీక్వెన్సీ గురించి చెప్తే మనకు నార్మల్గా ఒక ఈక్వేషన్ తెలుసు అబౌట్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ C ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అని చెప్పేసి. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే దిస్ C రిప్రజెంట్స్ ద స్పీడ్ ఆఫ్ లైట్ కదా. సో అయితే ఇప్పుడు నార్మల్గా అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ C గురించి నాకు కూడా తెలుసు కానీ ప్రజెంట్ మర్చిపోయినానేమో కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మాత్రం మనం ఏం రాసుకుంటామంటే ఇన్ కేస్ ఆఫ్ వేవ్స్ V ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అని చెప్పేసి రాసుకోవచ్చు. సో రాసుకుంటే నేను ఇప్పుడు నాకు ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలంటే దిస్ లాంబ్డా ఏదైతే ఉందో దీని వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ రాయాలి. సో రాస్తే ఏం రాయొచ్చు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు V/న్యూ రాయొచ్చు. సో రాయొచ్చు అయితే 1/λ ఏమవుతుంది న్యూ/V అవుతుంది. అంటే దీని రెసిప్రోకల్ విల్ బి న్యూ/V ఎందుకంటే ఇక్కడ 1/λ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. సో అయితే ఇప్పుడు 1/λ వాల్యూ ఏమొచ్చింది నాకు న్యూ/V వచ్చింది. సో నేను ఇక్కడ లాంబ్డా ఎలిమినేట్ చేసి లాంబ్డా ప్లేస్లో న్యూ/V రాయాలి. రాస్తే ఏమవుతుంది సో అయితే ఏమవుతుంది చూడండి 2π ప్లేస్లో న్యూ/V ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు n/. సో అయితే నాకు బేసిక్గా న్యూ కావాలి. సో న్యూ కావాలంటే నేను ఏం చేస్తాను న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పై క్యాన్సిల్ చేసేసి ఈ V ఇక్కడ వచ్చేస్తే NV బై ఇక్కడ 2 మిగులుతుంది ఇక్కడ L మిగులుతుంది ఎందుకంటే V అక్కడ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో 2L అనేది ఇక్కడ మల్టిప్లైలో ఉంది RHSలోకి వచ్చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు NV/2L అని రాయొచ్చు. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు NV/2L లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 8 అండ్ దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు N/2L. V ప్లేస్లో వెలాసిటీ యొక్క ఈక్వేషన్ మనం ఇనీషియల్గా ఫైండ్ అవుట్ చేసినాం దట్ ఈస్ √y/ρ అని చెప్పేసి. సో కాబట్టి V ప్లేస్లో √y/ρ రాసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ అని చెప్పేసి ఈక్వేషన్ ఉంటుంది ఒకటి. ఇంపార్టెంట్ కాదని నేను చెప్పలేదు కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఈ విధంగా లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేసినాం లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసినాం.
సో అయితే ఎక్కువ ఏమేమో డెరైవ్ చేసినాం ఏమేమో చేసినామని కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్గా జనరల్ సొల్యూషన్ ఒక్కటే రిమెంబర్ చేయాలి మనం. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు a1 అదంతా ఉండే కదా, అదొక్క పెద్ద జనరల్ ఈక్వేషన్ ఒకటి గుర్తుపెట్టుకొని అండ్ దెన్ బౌండరీ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బౌండరీ కండిషన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫిక్స్డ్ బార్ తీసుకున్నాం కదా, దట్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ బౌండ్ ది ఎండ్స్ అంటే ఫిక్స్డ్ బార్. సో దీని కేసులో ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు l. ఇవి బౌండరీ కండిషన్స్. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ బౌండరీ కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 ఉండింది కదా, దీన్ని యూజ్ చేసుకుంటే a1 a2 b1 b2 వాల్యూస్ వచ్చినాయి. దట్ ఈస్ a2 ఇన్ టర్మ్స్ ఆఫ్ a1, b2 ఇన్ టర్మ్స్ ఆఫ్ b1 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. సో జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బౌండరీ కండిషన్ని యూజ్ చేసుకున్నాం. సెకండ్ బౌండరీ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ది y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి మనకి న్యూ వాల్యూ అనేది వచ్చేసింది. అంతే, నార్మల్గా ఇంతే. సో సైన్ ఫార్ములాస్, కాస్ ఫార్ములాస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఏం చేయలేం చూడండి, జనరల్ సొల్యూషన్, బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్ 1 నుంచి మనకి ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. దట్ ఈస్ a2 ఇన్ టర్మ్స్ ఆఫ్ a1, b2 ఇన్ టర్మ్స్ ఆఫ్ b1. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ సెకండ్ బౌండరీ కండిషన్ని యూజ్ చేసుకుంటే న్యూ వాల్యూ వచ్చేసింది. అంతే. సో ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డయాగ్రామటికల్గా రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో రిప్రజెంట్ చేస్తే ఏంటి అని అంటే ఇన్ ద ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో ఫస్ట్ ఫండమెంటల్గా ఏముంటాయి వైబ్రేషన్లో అంటే 2 ends ఆఫ్ ద బార్ ఆర్ నోడ్స్ అండ్ దెర్ ఈజ్ అ యాంటీ నోడ్ ఎట్ ద మిడ్ పాయింట్. సో ఇనీషియల్గా ఫండమెంటల్లో ఏమున్నాయి అని అంటే ఫండమెంటల్ మోడ్లో 2 nodes ఉన్నాయి అండ్ దెన్ 1 యాంటీ నోడ్ ఉంది. నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ అంటే ఏంటి అని అంటే యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా, యాంప్లిట్యూడ్ 0 ఉంటే దాన్ని నోడ్స్ అంటాం, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే యాంటీ నోడ్ అంటాం. సో ఇనీషియల్గా y ఈజ్ ఈక్వల్ టు 0 కదా, సో అయితే ఇనీషియల్గా x ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అక్కడ నోడ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ 2 nodes ఉన్నాయి అండ్ దెన్ 1 యాంటీ నోడ్ ఉంది. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంది కాబట్టి ఇది యాంటీ నోడ్, ఇవి 2 nodes. సో ఇట్ ఈస్ అట్ ద న్యూ వన్, దట్ ఈస్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి 2 nodes అండ్ దెన్ 1 యాంటీ నోడ్ ఉంది. సో సెకండ్ ఫ్రీక్వెన్సీ న్యూ 2కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక యాంటీ నోడ్ ఒక నోడ్ పెరుగుకుంటూ పోతుంది అంతే ఇంకా. సో ఇది ఇనీషియల్గా ఉండింది, సో దీంట్లోకి ఇంకొక యాంటీ నోడ్ ఒక నోడ్ అనేది వచ్చేస్తుంది అంతే. సేమ్ వేళ థర్డ్ టైం దీనికి ఇంకొక నోడ్ అండ్ దెన్ యాంటీ నోడ్ యాడ్ అవ్వాలి. సో ఇది ఇక్కడ వరకు ఉండింది, సో దీనికి ఒక యాంటీ నోడ్ యాడ్ చేసుకుంటూ పోతే మనం న్యూ 1, న్యూ 2, న్యూ 3, న్యూ 4కి వైబ్రేషన్స్ని డ్రా చేసుకుంటూ పోవచ్చు అంతే. ఇది ఫిక్స్డ్ కాబట్టి ప్రతిసారి నోడ్స్ ఉన్నాయి చూడండి ఎండింగ్స్లో, ఫిక్స్డ్ బార్ కదా, సో అందుకని చెప్పేసి ప్రతిసారి నోడ్స్ ఉన్నాయి ఎట్ ద ఎండ్ బోత్ సైడ్స్ అంతే. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. సో వీడియో నుంచి అయితే డెఫినెట్గా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ ఈ డయాగ్రామ్ గురించి నేను అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేయనట్టున్నా, మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసి కింద కామెంట్స్లో రాయండి. సో దట్ వీడియో చూసిన వాళ్ళు కూడా చదువుకొని నేర్చుకోగలుగుతారు. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.